ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒక డాక్టర్ తన యాక్టర్ అని చెప్తే పెద్ద సమస్య ఏం కాదు, కానీ ఒక యాక్టర్ తన డాక్టర్ అని చెప్తే పెద్ద సమస్య. ఈ సమస్యల్ని ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజ్ అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్. లెట్స్ వెల్కమ్ దెం. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. అరే ఏటీఎం అన్నా, ఈ బండ్లు ఓడలు బండ్లు అయితే అంటారు కదా, అంటే ఏంట్రా? అదేమీ లేదన్నా. ఒకప్పుడు ఈటీవీకి జడ్జిగా వచ్చి నువ్వు ఇప్పుడు నూకరాజుతో కలిసి చేస్తున్నావు కదా, అదే బండ్లు ఓడలవటం అంటే. రష్మి గారు మనకు 5,000 ఇవ్వాలి, ఇంతవరకు లేదు. ఆ వంతు తమ్ముడు వదిలేరా? ఎందుకన్నా అంటే బోలా శంకర్ లో చేసింది కదా, ఆ రెమ్యునరేషన్ కింద వదిలేద్దాం. రే నడుబే నడు, పైసలు ఇమ్మంటే నాటకాలు చేస్తున్నావు ఏమ్రా? అరే ఏమ్రా డబ్బులు అడుగుతీ అంటుంది అన్నా. మింగే 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 డబ్బులు ఇవ్వాలి. అరే శంకరన్న అమ్మ నాన్న ఊరి నుంచి వస్తున్నారే, ఆల్రెడీ బస్ దిగిపోయారు. అమ్మ నాన్న ఊరి నుంచి వస్తున్నారు. అరే ఏటీఎం గెట్ అప్ చేంజ్, గెట్ అప్ చేంజ్. రండి కాకా రండి, అన్న యాక్టింగ్ స్కూల్ ఇదే. లక్ష్మి అక్కడేముంది ఒకసారి చదవే. మీరు చదవండి. శంకర్ ప్రసాద్ నా కొడుకు. అది ఆవిడ చెప్పాలి. నాన్న మీరెప్పుడు వచ్చారు చెప్తే నేనే వచ్చాను కదా. నువ్వు నటనలో హీనం అయిపోయి కదరా. ఏమిటి అది హీనం కాదు, నటనలో లీనం అయిపోయాడు. నాకు తెలుసులేవే శంకర్, ఇంత పెద్ద ఏదో కాబట్టి నీకు ఒక పెళ్లి చూపు మాట్లాడరా. అదే ఇప్పుడు ఎందుకు నాన్న పెళ్లి? మన లింగమానికి వచ్చి చిట్టిని. చిట్టియా? లక్ష్మి నువ్వు రాయా. మీరు రెస్ట్ తీసుకోండి ముందు. మరి ఇప్పుడు ఎలా అన్నా? నేను మేనేజ్ చేస్తే ఎందుకు నాకు ప్రతిదానికి కంగారు పడుతుంది అన్న? ఇది జబర్దస్త్ కాదన్నా, పార్టీ ఇచ్చి మేనేజ్ చేసినట్టు. ఇప్పుడు ఎలా అన్నా? సరే రా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. ఇలాగ ఉదయాన్ని లేచి నవ్వితే మనకి షుగర్ రాదు, కానీ నాకు ఈ విషయం షుగర్ వచ్చిన తర్వాత తెలిసింది. ఏంటి పొద్దు పొద్దున ఇలా నవ్వుతున్నావు? ఈ రోజు నీకు పెళ్లి చూపులు తెలుసా? ఇదిగో అబ్బాయి. వీడు పెద్ద రౌడీ నాన్న. వీడు రౌడీయా? మెంటల్ ఎక్కిందా నీకు? ఒక పని చేద్దాం, వాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్న ముందే వాడు పరువు తీసామంటే అప్పుడు వాడికి తెలుస్తుంది. రాని వాడు వచ్చాక చెప్తా వాడి పని. మేడం సార్ని పిలుస్తారా? ఎవడరా మేడం? నేనే సార్. మరి నైట్ డ్రెస్ వేసుకున్నారు? ఇది నైటీ కాదు, ఇది ఒక స్టైల్. అవునా? yes you get out. ఓకే సార్. నా జోకులు నచ్చింది అనుకుంటా, నవ్వుతున్నాడు. జోకులు నచ్చి కాదురా. మిస్టర్ శంకర్ ప్రసాద్ రండి, కూర్చోండి. శంకర్ ప్రసాద్, కళామ్మ తల్లి అంటే ఎవరో చెప్తారా? ఇప్పుడు నాకు తల్లి ఉన్నట్టే కళా అనే అమ్మాయికి ఎవరో తల్లి ఉంటారో, అందుకే కళామ్మ తల్లి. సూపర్ అన్నాను. యు జీనియస్. షట్ అప్. ఈడు ఒక యాక్టింగ్ రాని వెదవ. 2 రోజులు బోర్డును కూడా 2 రోజులు తీసుకెళ్తాడు. అంత ల్యాగ్ చేస్తాడు తెలుసా వీడు. మర్చిపోయినట్టు మధ్య మరుపున్నవాడు కూడా మర్చిపోడు. శంకర్ అతను మాట్లాడేది నిజాలా? అంటే నాన్న అదే నిజం. లక్ష్మి పదమని వెళ్దాం. లక్ష్మి వెళ్దాం. రష్మి కాదురా, లక్ష్మి. అది మా నాన్న కండువ కాదు, అది మా నాన్న పరువు. మా నాన్న పరువే తీస్తావా? చెయ్యి తీరా. యు రౌడీ ఫెల్లో. ఏంటి కలర్ పట్టుకుంటున్నావు? ఇద్దరు గెట్ అవుట్. ఎలాగైనా లింగం మామ యాక్టింగ్ స్కూల్లో చేరి సర్టిఫికెట్ సంపాదించి వాడి సంగతి చూస్తాను రా. నువ్వు తాగు, నా ఎన్ని అవే పనులు కాదు. సర్టిఫికెట్ సంగతి చూస్తాను రా. ఆ కొత్తగా వచ్చిన యాక్టింగ్ స్కూల్ లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఇవ్వండి. మీరు ఇవ్వలేరు, రాక నేనే తీసుకుంటాను. లేకపోయినా ఉన్నట్టు చెయ్యాలి. అదే యాక్టింగ్. శంకర్ ప్రసాద్ యాక్టింగ్ లో 1000 కి 1000. మిస్టర్ శంకర్ ప్రసాద్, మీకు నవరసాల్లో 1000కి 1000 మార్కులు వచ్చింది. ఏడిపించడంలో 100కి 100. జడ్జుల్ని హాస్యంలో 100కి
100 హాస్యంలో 100కు 100 తెచ్చుకుని నువ్వు ఇక్కడ ఎందుకు 8 వస్తుంది మనకి? మిస్టర్ శంకర్ ప్రసాద్ ఎలా హౌ అంటే మాస్టర్ల దయ, అంటే వీళ్ళ ప్రోత్సాహం బాగుండడం వల్ల ఏంది మార్క్స్ తెచ్చు. ఆ లాంగ్వేజ్ మార్చు, సే ఇన్ ఇంగ్లీష్ లో మాట్లాడు. అంటే లవర్ నాటే కర్డ్ రైస్, తన్మయ్ ఆస్కింగ్ లస్సీ. ఓ పెరుగన్నం లేక లవర్ ఏడుస్తుంటే తన్మయ్ వచ్చి లస్సీ అడిగింది. Yes. నువ్వు వెళ్ళు. నీకేం కాదు థామస్, నీకేం కాదు. శంకర్ ఏమైందబ్బా? శంకర్ ఒక్కరోజు బ్రతికించు శంకర్. ఏమైంది థామస్? రేపు మా అమ్మ వాళ్ళు వస్తారు, వాళ్ళ ముందు యాక్టింగ్ చేసి చచ్చిపోయిన పర్వాలేదు ఏం శంకర్. పర్లేదు, దేవుడే చూసుకుంటాను థామస్. ఏం జరుగుతుంది ఇక్కడ? విషయం తాగాడు నాన్న. ఎందుకు తాగాడు? యాక్టింగ్ రాదని. అప్పుడు వాడు ఉరేసుకోవాలి కదా. థామస్ నీకు యాక్టింగ్ నేర్పిస్తా. ఇది కామెడీ, ఇది అది comedy. ఇది భయానకం, ఇది రౌద్రం. థామస్ చచ్చిపోయాడు. షట్ అప్ శంకర్. వాడు 2 రోజులు బతికేవాడు. నీ యాక్టింగ్ చూసి 2 నిమిషాలకి చచ్చిపోయాడు. కరెక్ట్. వీడికి యాక్టింగ్ రాదు కాబట్టి వీడు ఈ యాక్టింగ్ స్కూల్లో ఉండడానికి అర్హుడు కాదు. రేపొద్దున్న ఇదే క్యాంపస్ లో నేను 3 ప్రశ్నలు అడుగుతా. Okay. వాడు గనక కరెక్ట్ గా చెప్తే ఈ యాక్టింగ్ స్కూల్లో వాడు అర్హుడు, లేదు అంటే వాడు యాక్టింగ్ స్కూల్ వదిలేసి వెళ్ళిపోవాలి. ఓకేనా? ఓకే. మిస్టర్ శంకర్, నవరసాలు ఎన్ని? నవరసాలంటే శంకర్ ఒక్కరోజు బ్రతికించు శంకర్. మా అమ్మ నాన్న ముందు యాక్టింగ్ చేసి చనిపోయిన పర్వాలేదు శంకర్. నువ్వు దేవుడు శంకర్. ఆత్మ వచ్చి చెప్పిపోయిందనమాట. చెప్పు నవ్వాలి. చెప్పేస్తున్నావు. నా వల్ల కాదు. అవును, నేను చీట్ చేసే సినిమా ఇండస్ట్రీకి వచ్చా, చీట్ చేసే జబర్దస్త్ వచ్చా, పార్టీ ఇక్కడికి వచ్చా. నాకు యాక్టింగ్ రాదని చెప్పాను కదా. ఒక్కటి చెప్తున్నాను, యాక్టింగ్ రాదు అని తిట్టినోడి కూడా యాక్టింగ్ రానోడితో సమానం. శంకర్ ఇంకా నుంచి ఈ జబర్దస్త్ లో తాగుబోతు రమేష్ పేరు వినిపించకు. గెట్ అవుట్. అందరూ క్లాసులకు వెళ్ళండి. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. హాయ్ కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు రమేష్ గారు బాగా చేశారు. నిజంగా యాక్టింగ్ రాదు అన్నట్టుగానే చేశారు అందరూ. బాగుంది. యాక్టింగ్ రాదు అన్న వాళ్ళు అందరికి యాక్టింగ్ రాదు. ఓకే. థాట్ బాగుంది, కానీ అది ఎగ్జిక్యూషన్ ఈ రోజు ఎక్కడ పోయింది మీది. నవ్వు రాలేదు, అదే మెయిన్ ప్రాబ్లం. ఓకే, సో లెట్స్ సీ. థ్యాంక్ యూ ఖుష్బు గారు. మరి స్కోర్స్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 15.